అందరికీ నమస్కారం. అయితే ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. అంతేకాదు మీరు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది కూడా చేయండి. ఓకేనా? ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. అంతేకాదు నా నెక్స్ట్ వీడియోస్‌లోని మనకి 30 డేస్‌లోని ఎంసెట్ ఈజీగా ఏ విధంగా క్రాక్ చేయాలనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి రాశారు. చాలామంది భయపడుతున్నారు. మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. అక్కడ ఏ విధంగా కరెక్షన్ జరిగింది, ఏంటనేది నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అయితే ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్‌కి మనకి ఎంత వస్తే చాలు, ఎలాగా టోటల్ మార్క్స్ ఏంటి, ప్రతి సబ్జెక్ట్‌లో ఏంటనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఓకేనా? అయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఫస్ట్ 2 ఏంటి లాంగ్వేజెస్. టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటే 100 మార్క్స్. మనకి తెలిసింది ఏంటి పాస్ మార్కు 35. కానీ మీకు పబ్లిక్‌లోని మీరు 30 మార్క్స్‌కి రాసినా సరే అక్కడ 5 మార్క్స్ యాడ్ చేస్తారు. కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీకు ఇంగ్లీష్ అవ్వచ్చు, లేదంటే సాంస్క్రిట్ అవ్వచ్చు. మీకు లాంగ్వేజెస్ పరంగా 100 మార్క్స్ టోటల్ మార్క్స్ అనేవి ఉంటాయి. దాంట్లో 35 మార్క్స్ అనేది పాస్ మార్క్ అని తెలుసు. బట్ మీరు 30 మార్క్స్‌కి రాసినా చాలు మీరు ఈజీగా పాస్ అయిపోతారు. అయితే లాంగ్వేజెస్ పెద్దగా ఎవరికి అంత భయం అనేది ఉండదు. కానీ కమింగ్ టు మ్యాథ్స్ 1A లేదా 2A. మ్యాథ్స్ 1A లేదా 2A అవ్వచ్చు. లేదంటే మ్యాథ్స్ 1B లేదా 2B అవ్వచ్చు. ఇవి టోటల్ 75 మార్క్స్ అనేవి ఉంటాయి. మీకు తెలిసిందే. ఈ 75కి 26 వస్తే సరిపోతుంది. 26 అనేది మనకి పాస్ మార్క్. ఇది గవర్నమెంట్ పరంగా మనకి 26 అనేది పాస్ మార్క్. అయితే ఇక్కడ మనకి మినిమం మార్క్స్ ఒక 20 లేదా 21 మార్క్స్ అనేది వస్తే సరిపోద్ది. మిగతాది అక్కడ మీకు కంపల్సరీ హెల్ప్ చేస్తారు, యాడ్ చేస్తారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైనా సరే 20 బిలో రాస్తే మాత్రం నో డౌట్ 100% దే విల్ బి ఫెయిల్. నో డౌట్ ఎట్ ఆల్. బట్ మోర్ దెన్ 20 రాస్తే మాత్రం నో డౌట్ 100% యూ విల్ బి పాస్. ఓకేనా? ఇది మ్యాథ్స్ పరంగా. అది 1A అవ్వచ్చు, 1B అవ్వచ్చు, లేదా 2A అవ్వచ్చు, 2B అవ్వచ్చు. టోటల్ 75 మార్క్స్, పాస్ మార్క్ మనకి 26. కానీ మీరు 20 కానీ 21 కానీ వస్తే రాసినా చాలు, రాసినా సరే మీకు ఈజీగా పాస్ మార్క్ అనేది వేస్తారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరైతే ఎటువంటి టెన్షన్ కానీ భయం కానీ పడకండి. కమింగ్ టు ఫిజిక్స్. ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు. ఫిజిక్స్ అవ్వచ్చు, లేదంటే కెమిస్ట్రీ అవ్వచ్చు. మనకి టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి? 60 మార్క్స్. టోటల్గా ఎన్ని? 60 మార్క్స్. ఇది పాస్ అవ్వడానికి 21 మార్క్స్ పబ్లిక్లోని గవర్నమెంట్ పరంగా. కానీ మీరు ఒక 16 మార్క్స్ వచ్చినా సరే మీకు ఈజీగా పాస్ చేసేస్తారు. అది ఫిజిక్స్ అవ్వచ్చు, లేదంటే కెమిస్ట్రీ అవ్వచ్చు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైనా సరే తక్కువగా రాశారని అనుకుంటే మీరైతే ఎటువంటి టెన్షన్ కానీ భయం కానీ పడకండి. చాలా ఈజీగా పాస్ అయిపోతారు. కరెక్షన్ అనేది చాలా అంటే చాలా లిబరల్గా ఉంది. ఓకేనా? మీకు ఇంకొక 4-5 డేస్లోనే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఈ సాటర్డే వచ్చేస్తుంది. నెక్స్ట్ సివిక్స్ అవ్వచ్చు, ఎకనామిక్స్ అవ్వచ్చు. ఇవి కూడా 100 మార్క్స్కి 100కి 35 అనేది పాస్ మార్కు. మీకు ఇక్కడ కూడా 30 కానీ 29 కానీ వస్తే ఈ యొక్క సబ్జెక్ట్స్లోని మీకు ఈజీగా పాస్ చేస్తారు. వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ మై డియర్ స్టూడెంట్స్, మీరైతే ఎటువంటి టెన్షన్ కానీ భయం కానీ పడకండి. మీకు ఈజీగా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. మీరు తక్కువ అంటే ఈ విధంగా రాసినా సరే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. మీరైతే ఇటువంటి భయం, ఇటువంటి టెన్షన్ అనేది ముందు పడకండి. ఏం జరుగుతుంది అనేది మీకు ఇంకొక 1 వీక్లో మీకు కంప్లీట్ రిజల్ట్ అనేది ఇస్తారు. ఇంకా మీకు రీవెరిఫికేషన్కి, రీవాల్యుయేషన్కి ఇలాంటివి కూడా అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్.